ఇప్పటికీ ఒక సూపర్ గుడ్ న్యూస్. మన హీరోలు ఒక్క సినిమాకి కోట్లు ఖర్చు పెడితే ఒక్క క్లిక్ తో ఆ కళ్ళలు కూల్చేసిన ఐబొమ్మ విలన్ ఇమ్మడి రవిని హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ఆయన ఏదో చిన్నపాటి దొంగ అనుకుంటే పొరపాటే. దమ్ముంటే నన్ను పట్టుకోండి అని సవాలు విసిరిన ఈయన గారు ఇప్పుడు చెంచల్గూడ జైల్లో ఉన్నాడు. విదేశాల్లో తిరుగుతూ ఐపీ అడ్రస్లు మార్చి తప్పించుకుందామని చూసిన కుక్కట్పల్లిలో పట్టుబడ్డాడు. రవి దగ్గర దొరికిన హార్డ్ డిస్క్ లో గుట్ట ఆధారంగా పోలీసులు ఐబొమ్మ బెప్పం సైట్లను పూర్తిగా బ్లాక్ చేశారు. బ్యాంక్ అకౌంట్స్, క్రిప్టో ట్రాన్సాక్షన్స్ ని కూడా చెక్ చేస్తున్నారు. రవి పైరసీ కోసం టెలిగ్రామ్ గ్రూపులు, బెట్టింగ్ వెబ్సైట్లను వాడాడు. సినిమా రిలీజ్ రోజునే పైరసీ చేసినందుకు తెలుగు ఫిలిం ఛాంబర్ కంప్లైంట్ ఇవ్వడం, సెప్టెంబర్ 29న మరో 5 పైరసీ కిలాడీలను పోలీసులు పట్టేసుకోవడం జరిగిపోయింది. పోలీసులు ఈ రోజు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేసి రవిని 7 రోజుల కస్టడీకి అడుగుతున్నారు. కస్టడీలో రవి ఇంకేం గుట్టు విప్పుతాడో, ఇంకెంతమంది పైరసీ కిలాడీల పేర్లు బయట పెడతాడో చూడాలి. మొత్తానికి ఈ అరెస్ట్ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ ఇక నుంచి హాయిగా సినిమా చూడొచ్చు, మన రెమ్యునరేషన్ హాయిగా జేబులో పడుతుంది అని ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు అంతా ఇప్పుడే నిజమైన హ్యాపీ ఎండింగ్ అని అంటున్నారు.